రాజకీయం ఎట్లుంటదంటే ఏడ గింత సందు దొరికినా అస్సలు ఇడిచిపెట్టారబ్బా. మన పార్టీలు ఎట్లుంది, మనం ఏం చేస్తున్నాం అనే దానికంటే అవతలోళ్ళ తప్పులు దొరకబట్టుడే పెద్ద పని అనుకునేటట్టున్నారు. మరి ఆళ్ళూకుంటారా? అబ్బో మీ సంగతి మాకు తెలియదా అని వెనకటి ముచ్చట్లని ముంగటికి తెస్తారు. ఎట్లా అంటే ఇగో గిట్లా పెద్ద స్టూల్ మీద సీఎం గారు, ఇద్దరు మంత్రులు, ఇటు అటు చిన్న స్టూళ్ల మీద మంత్రులు బట్టి సారు, సురేఖ మేడము. యాదగిరి గుట్టల పూజలు చేసినాక అయ్యవాళ్ళు దీవనార్థులు పెట్టేటప్పుడు గిట్లా కూకున్నారు. దేవుడి గుడిలో కూడా బట్టి విక్రమార్క గారిని కింద కూర్చోబెట్టి, కొండ సురేఖమ్మని కింద కూర్చోబెట్టి, మిగతా అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకులందరూ కూడా పైన కూర్చొని మరి ఆశీర్వాదం అందుకున్నారు. ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు క్షమాపణ కోరాలి. దళిత మంత్రికి అవమానం జరిగింది అనేది బీఆర్ఎస్ వాళ్ళ మాట. లేలే స్టూల్స్ కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి, మనిషికో దాని మీద కూకున్నారు అనేది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాట. చూడండి కుర్చీలు ఉన్నాయి, కుర్చీల పక్కన ఆ ప్లాస్టిక్ స్టూల్ మీద కూర్చున్నారు. ఆడికెళ్ళి భద్రాచలం పోతే ఆడ సరిపోనున్నట్టున్నాయి, సమానంగా కూకున్నారు. గుడికాడ జరిగిన దానికే గిన్ని మాట్లాడుతున్నారు. మీ ఏలు వల్ల దళితులను ఎంత చక్కగా చూసుకున్నారో తెలియదా అని మొత్తం చెప్పుకొచ్చిండు ఎమ్మెల్యే లక్ష్మణ్ సారు. మంత్రి కొప్పులీశ్వర్ ఏ విధంగా అవమానపరిచిండు, జరగవయా జరుగు అని మాట్లాడిండు. కొద్దు ప్రగతి భవన్ లోనే ఇంత మంచిగా మర్యాద జరిగింది. కలెక్టర్ బంగ్లా ఓపెనింగ్ నాడు కూడా గిదే సన్మానం దళిత మంత్రికి. రామన్నేమన్నా తక్కువనా? గిరిజన ఎమ్మెల్యే చేతుల చెయ్యబోతే ఎట్లా దుల్పరిచిండో చూడుండ్రిగా.